త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలను ప్రధానంగా ఉద్దేశించి కేంద్ర క్యాబినెట్ విస్తరణ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారంలో ఉండబోతూ ఉంది. దానికి సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తమిళనాడు నుంచి మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకి క్యాబినెట్లోకి తీసుకోబోతూ ఉన్నారు. అండ్ చాలామందిని క్యాబినెట్ నుంచి బయటకు పంపించేసి కొందరికి అవుట్, కొందరికి ఇన్. తెలంగాణలో కూడా కొందరిని బయటకు పంపించి పార్టీ బాధ్యతలు అప్పగించబోతూ ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. కొందరికి పార్టీ బాధ్యతలు, కొందరికి కేంద్ర మంత్రివర్గంలో ఉంచడం. సో దేశవ్యాప్తంగా కూడా ఇన్లు, అవుట్లు ఉండబోతున్నాయి కేంద్ర క్యాబినెట్లు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరో అదనంగా ఒక క్యాబినెట్ బెర్త్ ఇవ్వాలి అని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంటే, అదే సమయంలో రాష్ట్ర క్యాబినెట్లో బీజేపీ వాళ్ళను మరొకరిని తీసుకోవాలి అని. అయితే కేంద్ర క్యాబినెట్లోకి, మంత్రివర్గంలోకి మరొకరిని తీసుకోవాలి అని చెప్పి బీజేపీ ప్రపోజల్ పెట్టగానే బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు, మళ్ళీ బీజేపీకి అవకాశం లేదు, మిత్రపక్షాలకు ఇవ్వాలి, టీడీపీ, జనసేన. అయితే ఇది టీడీపీ మేమే తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లేదు ఈసారి నాగబాబు గారిని కేంద్ర మంత్రివర్గంలోకి పంపించాలి అని వాళ్ళ తమ్ముడు జనసేన అధ్యక్షులు భావిస్తున్నారట. సో మాకు కూడా జనసేన కూడా స్థానం కావాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. సో కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం ఇస్తే దానికి టీడీపీ, జనసేన మధ్య మాకంటే మాకు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి వార్తల సమాచారం అయితే అందుతూ ఉంది. నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చూపిస్తామన్నారు కదా, రాష్ట్ర మంత్రివర్గంలో కాకుండా కేంద్ర మంత్రివర్గంలోకి పంపించాలి అని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఇక్కడ వీళ్ళకు మాత్రం ఉంది. గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఈసారి ఈ రాయలసీమ లేదంటే నెల్లూరు వీళ్ళకు ఒక మంత్రివర్గంలో, టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇప్పించాలి అని ఒకరికి. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రీజన్లో బలంగా ఎదుర్కోవాలి అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అయిపోగానే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతూ ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వీలైతే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లేదా ఒంగోలు ఎంపీ మాగుంట అంటే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాదు బీసీలకు, ఎస్సీలకు ఇవ్వాలి అంటే హిందూపురం ఎంపీ లేదా చిత్తూరు ఎంపీ. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని బలంగా ఎదుర్కోవాలి ఆ రీజన్లో అంటే ఈసారి నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్ర క్యాబినెట్లోనా, లేదా వాళ్ళ భార్య గారు ప్రశాంతి రెడ్డి గారికి రాష్ట్ర క్యాబినెట్లోనా, ఎవరొకరికైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు బాగా డి అంటే డి అంటున్నారు అని, వైసీపీ రాజకీయాలను వాళ్ళు అక్కడ ఎదుర్కొంటున్నారు అని, కాబట్టి వాళ్ళను ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి మరింత ఎంకరేజ్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర అవుతున్నటువంటి, మొన్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం కాసిన జగన్ గారికి దూరంగా కనిపించింది, కారణాలు ఏమైనా కానీ. ఇప్పుడు సంవత్సరం 15 నెలలు తిరగకముందే ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ కనుక మళ్ళీ గంపగుత్తుగా ఆ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు పూర్తిగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని అడ్డుకోవాలి అని అంటే వీళ్ళ భార్యాభర్తల్లో భార్యకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వడమా, భర్తకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వడమా, చిత్తూరు ఎంపీ లేదా హిందూపురం ఎంపీ వాళ్ళిద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇస్తే నెల్లూరు జిల్లా నుంచి ఈమెకు ప్రశాంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అని. సో ఏదున్నా ఇక్కడ వీళ్ళ పార్టీ పటిష్టత మరొకటి అనే కథ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరిని అక్కడ జగన్ గారి మీదకు బరిలో దించాలి, ఇవన్నీ లెక్కలు బేరీజ్ అయితే వేసుకుంటూ ఉన్నారు. సో ఈ వారంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. రాష్ట్రంలో జనసేన తీసుకుంటుందా, టీడీపీ తీసుకుంటుందా, తీసుకుంటే ఎవరికి ఇస్తారన్నది ఒక పాయింట్. జనసేన అయితే నాగబాబు గారు, టీడీపీ నుంచి అయితే ఎవరికి ఇస్తారు అన్నది ఒక పాయింట్. దాన్ని డిపెండ్ అయ్యి తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటే ఒకరినో ఇద్దరినో కాదు, కనీసం 5 మందికి పైగానే మంత్రివర్గం నుంచి బయటకు పంపించేసి కొత్త వాళ్ళను రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారు. వెరసి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అభిప్రాయంతో ఉన్నారు, జగన్ గారిని ఈ మంత్రివర్గం సరిగ్గా ఎదుర్కోవట్లే, చాలామంది మంత్రులు తన మీద విమర్శలు చేయాలంటే ఎందుకు భయపడుతూ ఉన్నారు అనే ఒక అభిప్రాయంలో ఉన్నప్పుడు ఎవరైతే ధైర్యంగా విమర్శలు చేస్తారో, జగన్ గారి మీదకి ఎవరైతే
ధైర్యంగా వెళ్తారో వాళ్ళకే మంత్రివర్గంలో తీసుకోవాలి అని. బహుశా ఈ కోటా కిందనే ప్రశాంతి రెడ్డి గారికి కూడా అవకాశం కలగబోతుందేమో మరి.